నేను మణి సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. నిన్న వీడియోలో మనం బస్ ఎక్కడం ఎలాగా, కార్ ఎక్కడం ఎలాగా, జీప్ ఎక్కడం ఎలాగా, స్టేజ్ ఎక్కడం ఎలాగా, గుర్రం ఎక్కడం ఎలా అని చెప్పి నేర్చుకున్నాం. ఇప్పుడు వాటిని దిగడం ఎలా అనేది నేర్చుకుందాం. ఫస్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సు కానీ, ట్రైన్ కానీ, షిప్ కానీ, ఏరోప్లేన్ కానీ, వీటిని ఎక్కడానికి మనం బోర్డ్ అని యూస్ చేసాం. దిగడానికి గెట్ ఆఫ్ కానీ, ఎలైట్ అని కానీ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వోంట్ గెట్ ఆఫ్ ద బస్ ఎట్ అవర్ స్టేషన్ టుడే. సెకండ్ వన్, నిన్న మనం ప్రైవేట్ వెహికల్స్ ఎక్కడానికి గెట్ ఇన్ అనే వర్డ్ యూస్ చేసాం. ఇప్పుడు వాటిని దిగడానికి గెట్ డౌన్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ విల్ గెట్ ఆన్ ద ఆటో ఎట్ అవర్ స్టేషన్. సో థర్డ్ వన్, చెట్టులు, పోల్స్, టవర్స్ ఎక్కడానికి మనం క్లైమ్ అనే వర్డ్ యూస్ చేస్తాం కదండి. ఇప్పుడు వాటిని దిగడానికి క్లైమ్ పక్కన డౌన్ పెట్టుకొని క్లైమ్ డౌన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మంకీ ఈస్ క్లైంబింగ్ డౌన్ అంటే చెట్టు మీద దిగుతుంది. నౌ ద ఫోర్త్ వన్, నిన్న మనం చెప్పుకునేటప్పుడు మెట్లు ఎక్కడం, మనుషులను ఎక్కడం, బైక్ ఎక్కడం, గుర్రం ఎక్కడం, క్యామెల్ ఎక్కడం మనం మౌంట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు వాటిని దిగడానికి డిస్మౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, హీ డిస్మౌంటెడ్ ద క్యామెల్ అంటే వాడు ఒంటి మంచి కిందకి దిగాడు అని. నౌ ద నెక్స్ట్ వన్, మనం కొండలు ఎక్కడానికి, పర్వతాలు ఎక్కడానికి ట్రెక్ అనే వర్డ్ కదండి యూస్ చేసాం. ఇప్పుడు ట్రెక్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్, హీస్ ట్రెక్కింగ్ డౌన్ అంటే ఆడు కిందకు వచ్చేస్తున్నాడు అని ద మీనింగ్ అనమాట. నౌ ద లాస్ట్ వన్, నిన్న మత్తు ఎక్కడానికి ఇంటాక్సికేట్ అన్నాం కదండి. ఇప్పుడు డిస్ఇంటాక్సికేట్ అనాలన్నమాట. దీంతో మనకి ఎక్కడాలు దిగడాలనే వీడియో అయిపోయిందండి. రేపు మనం మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలన్నా, నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకున్నా సరే దయచేసి ఈ పేజ్ ఫాలో అయ్యి నా వీడియో లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, మణి సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ.